ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా సెలక్షన్ కమిటీ ఇప్పటికే 2 మ్యాచ్లకు గాను భారత జట్టును ప్రకటించింది. అయితే రెండో టెస్టులో ఇవాళ 4వ రోజు ఆట జరుగుతుంది. వైజాగ్ టెస్ట్ ముగిసిన సుమారు 9 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 3వ టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మిగిలిన 3 మ్యాచ్లకు గాను సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల జట్టు ప్రకటన నిర్ణయాన్ని సెలెక్టర్లు హోల్డ్లో పెట్టారని క్రికెట్ వర్గాల సమాచారం. మొదటి 2 టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరమైన సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా తెలియలేదు. ఈ తరుణంలో టీమిండియాకు అదిరిపోయే న్యూస్ అందింది. 3వ మ్యాచ్తో కంబ్యాక్ ఇచ్చేందుకు ఓ స్టార్ బ్యాటర్ రెడీ అవుతున్నాడు. భారత బ్యాటర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో అతన్ని కుడికాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో రెండో టెస్ట్ నుంచి అతడికి రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. స్టార్ బ్యాటర్ను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపింది. ప్రస్తుతం ఎన్సీఏలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న రాహుల్ పూర్తిగా కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి ఇంగ్లాండ్తో జరిగే 3వ టెస్టులో అతను బరిలోకి దిగే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రాహుల్తో పాటు 3వ టెస్టులో రవీంద్ర జడేజా ఆడడం కూడా ఖాయమని టాక్ వినిపిస్తోంది. అయితే సిరీస్లోని తర్వాతి టెస్టులకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి రాహుల్ జడేజా 3వ టెస్టుకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి సిరీస్లోని మిగతా మ్యాచ్ల్లో ఆడడంపై కోహ్లీ స్పష్టత ఇస్తే టీం మరింత బలపడే అవకాశం ఉంది. విరాట్ అనుష్క దంపతులు 2వ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఇటీవల వెల్లడించాడు. దీంతో కింగ్ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని ఆందోళనకు గురైన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఏబీడీ శుభవార్త చెప్పడంతో కోహ్లీ రీఎంట్రీ ఖాయమని విరాట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మిగిలిన అన్ని టెస్టులకు విరాట్ అందుబాటులో ఉంటే టీం మరింత బలపడుతుంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జడేజా జట్టులో చేరితే టీం మరింత పటిష్టంగా ఉండి ఇంగ్లాండ్ను ఈజీగా ఎదుర్కోవచ్చు. అయితే 3వ టెస్టులో రాహుల్ రీఎంట్రీ ఇస్తాడనే న్యూస్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.